ఈ మధ్య జానీ మాస్టర్ ఒక ఇష్యూ బాగా నడుస్తుంది. బాధితురాలైన సృష్టి వర్మ గారు బయటికి వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె కొన్ని మాటలు మాట్లాడే విధానంలో కొన్ని తప్పులు చూపించడానికి మనతో పాటు ఉన్నారు ఆర్జే శేఖర్ భాషా గారు ఉన్నారు. సార్, యాక్చువల్లీ ఈ కేసు అయిపోయింది, బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది, అంతా బాగానే ఉంది. సో తన లైఫ్ కోసం తను చూసుకునే ప్లానింగ్లో ఉన్నాడు జానీ మాస్టర్ గారు. సో అంతా అయిపోయింది. సో ఈ టైంలో తను బయటికి వచ్చి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది? సో ఇన్ని రోజులు అయిపోయింది కదా, ఇన్ని రోజులు చెప్పేశారు, ఇదంతా అయిపోయింది, డిస్కషన్ జరిగిపోయింది, కేసు పడ్డది. సో నింద అసలు నిజంగా ఆయన తప్పు చేశాడో లేదు తర్వాత సంగతి. అంత అయిపోయిన తర్వాత తనకు కోర్టు బెయిల్ ఇచ్చింది, బయటకు వచ్చారు. ఇప్పుడు తను చూసుకునే టైంలో సో ఈ అమ్మాయి బయటకు వచ్చి ఏం చెప్పాలనుకుంది, ఏం చెప్పింది? సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? పగ పట్టిన మగపాము, తీరని పగ. ఏం చెప్తాం ఇంకా? పడయప్పలో అదే నరసింహ సినిమాలో నీలాంబరిలాగా నీకు ఎంత చేసినా నాకు సరిపోలేదురా, ఎక్కడైనా ఎలా పనిచేసుకుంటారా? నీకు నేషనల్ అవార్డు పీకిచ్చా, నీకు ప్రెసిడెన్షిప్ పీకిచ్చా, నీకు 35 రోజులు జైల్లో పెట్టించా, పోక్సో కేసు పెట్టా, నీ పరువు తీసా, ఇవన్నీ చేశా, అయినా కూడా నాకు సరిపోట్లా. ఎక్కడో చోట నువ్వు కొరియోగ్రాఫ్ చేసుకుని బతుకుతావా? ఎలా చేసుకుంటావు చూస్తా అని చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ పోక్ చేసి మళ్ళీ ఆయన్ని పరువు తీసే విధంగా మాట్లాడడం, వాళ్ళ ఆవిడని తిట్టడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టడం, ఇలా చేయడం. అంటే ఒక కచ్చ కనబడుతుంది మనిషి, ఎంత కచ్చ ఉంటుంది అనమాట. దానికి ఆవిడ పెట్టుకున్న పేరు సెల్ఫ్ రెస్పెక్ట్. అసలు వీళ్ళు ఎప్పటి నుంచో, తను చిన్నప్పటి నుంచి తనతో చాలా కాలం నుంచి జర్నీ చేస్తుంది ఈమె. ఒక డ్యాన్స్ నేర్పించిన మాస్టర్గా తనకు ఒక లైఫ్ ఇచ్చాడని తనే చెప్పుకుంది. మళ్ళీ తనే కొంచెం నన్ను కొన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడు. సో ఆ ఇబ్బంది నుంచి నేను బయటికి రావాలని ప్రెస్ మీట్ ముందుకు వచ్చి తను నన్ను ఇబ్బంది పెడుతున్నారు, దీనికోసం నేను న్యాయంగా పోరాడతాను, ప్రతి మహిళకి ఇలా జరుగుతుంది అనే ఒక టాపిక్ని బయటకు తీసుకొచ్చింది. సో అసలు అంత మంచిగా ఉండే వ్యక్తి తనకు ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. సో ఇదంతా ఉన్నప్పుడు తను నిజంగానే తనను ఆ టైప్లో ఇబ్బంది పెట్టాడా? మీరేమనుకుంటున్నారు? నిజంగా చేసి ఉంటాడా జానీ మాస్టర్ అనే వ్యక్తి? ఇప్పుడు ఇబ్బంది అంటే నేను చెప్పిన మాట నీకు నచ్చకపోతే నీకు ఇబ్బంది అనుకోవచ్చు. వద్దు అది చెయ్యొద్దు అన్నాను అనుకో, అది నీకు ఇబ్బంది అనిపించవచ్చు. లేదు అది నేను చేస్తాను నువ్వు సహించాలి అన్నాను అనుకో, వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు. ఇబ్బంది అనే దానికి డెఫినేషన్ మారిపోతూ ఉంటుంది. ఇబ్బంది వేరు, రేప్ వేరు. ఓకే, ఇబ్బంది పెట్టాడు అను, సరే పోనీ, 4 తిట్టాడు అను, ఓకే. కానీ దాన్ని రేప్గా చిత్రీకరించి, దాన్ని పోక్సోగా చిత్రీకరించి చేస్తున్నా చూసారా, అది జీర్ణించుకోలేని ఒక దారుణమైన విషయం. ఏది జరిగితే అది డైరెక్ట్గా చెప్పచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మొన్న రీసెంట్గా ఒకటి చూసారు, ఒక ఆవిడ ఎవరో ఏదో అప్పు ఎంతో ఇస్తానంట, ఇవ్వలేదంట. మరి ఏం జరిగిందో తెలియదు వాళ్ళ మధ్య. ఒక 4 లక్షలు 5 లక్షలు వాడు ఇస్తానన్నాడో ఇవ్వలేదో ఏదో అయింది. ఈవిడ వెళ్ళి కేసు పెట్టింది. వీడు నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఫస్ట్ ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. పెడితే సరే అని చెప్పి తీసుకున్నారు, కేసు అయింది, ఏమీ పెద్ద ఇదేం లేదు. తర్వాత ఎవరో సలహా ఇచ్చారు మహాతల్లికి, ఇలా పెడితే ఎందుకు వస్తారమ్మా, ఇంకో ఈ స్టేషన్లో పెట్టావు, ఇక్కడ కాదు వేరే స్టేషన్లోకి వెళ్ళి రేప్ చేసాడని కేసు పెట్టు. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో ఎవరో చెప్పుంటారు. సో వాళ్ళ ప్లాన్ ప్రకారం ఈమె వచ్చి బయటకు వచ్చింది. అలా రేప్ కేసు పెట్టింది ఆవిడ, పోయి ఈవిడి కాదు ఆవిడ, ఇప్పుడు చెప్తున్నా, రేప్ కేసు పెట్టింది. రేప్ కేసు పెట్టి తర్వాత కట్ చేస్తే ఎంక్వైరీ చేస్తే ఇది అంటే బేసికలీ డబ్బులు వసూలు చేసుకోవడానికి, ఖర్చు తీర్చుకోవడానికి, దేనికైనా సరే సెక్షన్ 356 ఐపీసీ రేప్ కేసు వాడచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే, సరే ఈ మధ్యకాలంలో ప్రతిదీ 4-5 రోజులు కలిసి ఉండి తర్వాత రేప్ అంటున్నారు. దానికి కూడా అంటే ఈ నిర్భయ వచ్చిన తర్వాత దానికి డెఫినేషన్ మారిపోయినాయి. రేప్కి డెఫినేషన్ మారిపోయి ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెడితే తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారనమాట. ఏదో 2-3 సాక్ష్యాలు చూపిస్తే కలిసి ఉన్నాం అని చెప్పి చూపిస్తే చాలు. ఇవాళ రేపట్లో మొగుడు పెళ్ళాం కాపురం, లేకపోతే లివ్ ఇన్ రిలేషన్స్, ఇవి కామన్గా ఉన్నాయి. వీళ్ళ మధ్యలో ఏదైనా గొడవలు వచ్చినా కూడా అమ్మాయి చక్కగా వెళ్ళి వీడిని రేప్ చేశాడని కేసు పెట్టేయచ్చు. ఇవి లిటరల్లీ చెప్పాలంటే ఒక సివిల్ కేసెస్ లాగా చూడాలి. లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, మొగుడు కొట్టాడు అంటే కొట్టాడు, బట్ మొగుడు రేప్ చేశాడని కూడా పెట్టచ్చు. మొగుడు రేప్ చేశాడు అలా చెల్లుతుందా? మొగుడు రేప్ చేశాడని కేసు పెట్టచ్చు. మన బిఎన్ఎస్ సెక్షన్ 69, 68 ఇవి ఏం చెప్తున్నాయంటే మొగుడు కూడా రేప్ చేశాడని కేసు పెట్టచ్చు. ఆ డెఫినేషన్ అలా ఉంది. కాకపోతే ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు
అయ్యా మీరు దీన్ని తీసుకొని నిజంగానే కేసులు పెట్టేస్తారేమో, భారతదేశం అనేది ఫ్యామిలీ వ్యవస్థ మీద నిలబడింది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి అండ్ మిగతా కోర్టులో ఒక డైరెక్షన్ ఇచ్చారు. మీరు పొరపాటున ఇట్లాంటి కేసులు ఏమైనా వస్తే తీసుకోకండి. భర్త రేప్ చేశాడని కేసు కూడా పెట్టారు, రెడీ అయిపోయారు చాలామంది. భర్త రేప్ చేయడం ఏమిటి ఆ టైప్లో, ఎవరైనా సంసారం అనేది కూడా రేపు, ఎఫ్ఐఆర్లో కలిసి ఉన్నా కూడా రేపు, ఏదైనా సరే రేప్ అనేది చాలా మిస్యూజ్ చేస్తున్నారు సెక్షన్. ఒకటి నాకు అర్థం కాదు, ఇప్పుడు ఒక భార్య భర్త మీద రేప్ కేసు పెట్టిండంటే అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తనకి ఇబ్బంది పెట్టిండు అనేది తీసుకోవచ్చు. అండ్ రేప్ అంటే ఏంటి అసలు? ఆవిడకి ఇష్టం లేకుండా శృంగారం చేయడం అనేది రేపు, అంతే, సింపుల్. సో అయితే ఇప్పుడు ఏంటంటే ఇష్టం లేకుండా జరిగిందా, లేకపోతే జరిగిన తర్వాత ఆవిడకి ఏదో కోపం వచ్చి జరిగింది కాబట్టి, మొన్న జరిగింది నాకు ఇప్పుడు ఇష్టం లేదు కాబట్టి ఇచ్చి కేసు పెడతాను. ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి కేసు పెట్టినా నడుస్తుంది, అంతే కదా. అది ఏమైనా నడుస్తుంది, ఏమైనా నడుస్తుంది. రీసెంట్గా ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ మీరు చూడండి, లేకపోతే మీరు యాక్చువల్లీ పిలవగలిగితే ఒక పోలీస్ ఆఫీసర్ని పిలిస్తే వాళ్ళ గోడు వెళ్ళబోచుకుంటారు. సార్ మేమేం చేస్తాం సార్, చట్టం అలా ఉంది సార్, మాకు తెలుసు సార్. ఇవన్నీ ఇట్లాగే ఇప్పుడు ఈ షీ టీమ్స్కి పోతే రోజుకి 10-15 కేసులు వస్తాయి. వాళ్ళందరూ కూడా చాలా వరకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు, కొంతమంది అడ్వాంట్గా కూర్చుంటారు. సో ఇదేంటంటే ఇది మరీ దారుణం. ఇరికించడానికి చాలా గట్టి ప్రయత్నం జరిగింది అనడానికి ఒక చిన్న ఇదేంటంటే, ఫస్ట్ రేప్ కేసు పెట్టడానికి ట్రై చేశారు. రేప్ కేసు పెడితే గట్టిగా ఉండదు, దీన్ని పోక్సో కూడా చేద్దాం, అప్పుడు మీరు మైనర్ కాబట్టి ఇది కూడా యాడ్ చేద్దాం అన్నట్టుగా. మరి ఎవరు ఈ సలహాలు ఇస్తున్నారు ఇవన్నీ కూడాను, అలా చాలా గట్టిగా ఇరికించడం. అంటే పోక్సో అంటే బెయిల్ కష్టం అవుతుంది, జనాలు మాట్లాడకూడదు, ఇలా అయిపోతుంది అని చెప్పి. సో దీనికి ఆవిడ మళ్ళీ ఫన్ బకెట్ బార్గోతో ఈయన కంపేర్ చేస్తుంది. ఫన్ బకెట్ బార్గో చేసింది 14 ఏళ్ళ అమ్మాయి, ఈవిడ 17 ఏళ్ళ 364 రోజులు ఎంతో, అంటే ఒక 2 రోజులు పోతే మేజర్ అవుతారనమాట. అప్పటికి ఈవిడ ఏం చేసింది, అబద్ధాలు చెప్పే కదా, నేను మేజర్ అని చెప్పే కదా డీ జోడీలోకి వచ్చింది. సో మేజర్ అని చెప్పి వచ్చిన తర్వాత అవతల వాళ్ళు మేజర్ అనుకోకుండా మైనర్ అనుకుంటారా? నీ డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఉంది కాబట్టి సార్ నాకు ఇది ఒకటి ఉంది సార్ అస్త్రం అంటే వేసేద్దాం పోక్సో. చాలా దారుణం. అది వైలెన్స్ జరిగింది, కొట్టాడు, తిట్టాడు, ఆపర్చునిటీ రాకుండా చేశాడు, ఇది పెట్టాల్సింది. రేపు పోక్సో ఏంటంటే ఇదే చెప్తున్నాను కదా, డబ్బులు వసూలు చేసుకోవడానికి కూడా రేప్ కేసులు పెట్టేస్తారు. యాక్చువల్లీ తను మాట్లాడిన దాంట్లో కూడా చాలా భారీ ఎలిగేషన్సో నిజంగా జరిగిందో మనకు తెలియదు. సో వాళ్ళ వైఫ్ ఉన్నా కూడా తనకి ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్, అండ్ పెళ్లి చేసుకోవడానికి నన్ను వాళ్ళ రిలీజియన్లో కలుపుకోవడానికి ఇలాంటి కొన్ని ఎలిగేషన్స్ కూడా చేసింది. మీకు తెలిసిందే. కాదు ఈవిడే వెళ్ళి ఆయన ముస్లిం కాబట్టి 2 పెళ్ళిళ్ళు చేసుకోవాలి కాబట్టి చేసుకోవచ్చు కదా అని చెప్పి వీళ్ళు వెళ్ళి చేశారు. ఆయన ఇంకా వద్దంటుండే. ఆ మౌలానా సాబ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా, అది మీకు ప్రజెంట్ చేయలేకపోతున్నాను కానీ ఆయన చాలా క్లియర్ కట్గా చెప్తాడు, అమ్మా ఊరి చాలామంది ఇదే అంటుంటారు, ఇస్లాం కాబట్టి చేసుకోవచ్చు కాబట్టి అలా ఇజాదత్ నైదైతే అమ్మా, ఆవిడకి 12 ఏళ్ళు ముగ్గురితో కాపురం చేసే పిల్లలకి ఇప్పుడు మీరు వచ్చి పెళ్లి చేసేసుకుంటానంటే అంత ఈజీగా అయ్యేది కాదు అని చెప్పి ఆయన చాలా క్లియర్ కట్గా అదని చెప్పారు. ఈవిడ లేదండి చేయండి, నా కూతురునిచ్చి చేయండి, నా కూతురు తట్టుకోలేకపోతానండి, వాళ్ళిద్దరు కలిసి సినిమాకి వెళ్తే తట్టుకోలేదండి, నా కూతురు వాళ్ళిద్దరు కలిసి డిన్నర్కి వెళ్తే ఎట్లా ఉంటుందండి, నా కూతురు గుండె రగిలిపోతుందండి. ఏమిటిది?